వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శోభాచంద్ర పుట్టిన ఊరు నుండి మరోసారి ఆహ్వానం అందుతుంది శరత్చంద్ర కుటుంబానికి, శారద కుటుంబానికి. అప్పుడు భూమి నాట్యం చేసి ఊరిలో వర్షాలు కురవడంతో ఊరంతా చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే అమ్మవారి జాతర నవరాత్రి మహోత్సవాలు జరిపిస్తున్నాము. ఇటువైపు గగన్ గారు, భూమి, ఇటువైపు శోభాచంద్ర, అలాగే తన భర్త అయిన శరత్చంద్ర, తన కూతురు, అల్లుడు అందరూ కలిసి వచ్చి అమ్మవారి జాతరని కన్నుల వైభవంగా జరపాలని ఊరి పెద్దలు ఇరు కుటుంబాలకి ఆహ్వానం అందిస్తారు. అపూర్వ అంటుంది, బావా, నక్షత్ర చెర్రి చేత అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇప్పించి పీటలపై వాళ్ళిద్దరినే కూర్చోపెట్టాలి. మొన్న అది డాన్స్ వేసి భరతనాట్యం వేసి మన పరువుని పోగొట్టింది బావా అని అంటుంది అపూర్వ. ఇంతలో కృష్ణప్రసాద్ వస్తారు. అయ్యో అపూర్వ గారు, ఎందుకలా మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు? భూమి వాళ్ళమ్మ, అదే శోభాచంద్ర గారు, నా చెల్లమ్మ ఆ ఊరిలో ఎన్నో సేవలు చేశారు. అలాగే తను చనిపోయాక ఆ ఊరిలో వర్షాలు కురవక చాలా పంట పొలాలు నష్టం వచ్చాయి. మళ్ళీ భూమి అక్కడ భరతనాట్యం వేసి అలాగే ఆ శివయ్యని ప్రసన్నం చేసుకుంది. అందుకే మళ్ళీ మనకి ఆహ్వానం అందిస్తున్నారు. కానీ మీరు తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటున్నారు? భూమి నక్షత్రని ఓడించలేదు. నక్షత్ర అఖండ జ్యోతిని పడిపోకుండా ఆపి భూమి మన పరువుని నిలబెట్టింది. ఇది నిజమని నమ్మండి బావగారు. ఈసారి మేం కూడా వస్తాము అని అంటారు కృష్ణప్రసాద్. చూడు కృష్ణప్రసాద్, ఒకటి మాత్రం నిజం, ఆ భూమి భరతనాట్యం వల్ల అక్కడ సిరి సంపదలు పొందాయంటే నేనొప్పుకోను. కన్న తండ్రినే మోసం చేసింది అనగానే త్వరలో అన్ని నిజాలు తెలుస్తాయి బావగారు. ఇప్పుడే ఎందుకు, రేపు మనం ఊరి బయలుదేరాలి. ఇప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడుకొని టైం వేస్ట్ చేయకూడదు అని అంటారు కృష్ణప్రసాద్. ఓ, మీకిప్పుడు ఊరు వెళ్ళాలని చెప్పి ఆతృతగా ఉందా? ఆ శారదను చూడాలని ఆతృతగా ఉందా అని అంటుంది మీరా. నువ్వనుకున్నది ఏంటి అన్నది నీకే తెలుసు మీరా అని చెప్పి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్. మమ్మీ, నేను చెర్రీగాడికి చంపాలని చూస్తుంటే నువ్వేంటి అమ్మవారి జాతరకి మా ఇద్దరిని పట్టుబట్టలతో వెళ్ళమంటున్నావు? ఇది నేను చేయలేను అనగానే, చూడు నక్షత్ర, భూమి చేతిలో ఆస్తి ఉంది. ఎందుకంటే అవునన్నా కాదన్నా మనం అనుభవిస్తున్న ఈ ఆస్తి మొత్తం భూమిదే. దానికి గనక కోపం వచ్చింది అంటే మీ డాడీకి ఆస్తి మొత్తం ఇవ్వమని అడుగుతుంది. అందుకే నువ్వు మీ నాన్న కంట్లో పడాలి. నా కూతురు చాలా మంచిది, తనకి జీవితాంతం నా ఆస్తి చెందాలని మీ డాడీ మనసుకి రావాలి. అప్పుడే కదా నిన్ను తన కూతురిగా మనసు నిండా ఒప్పుకొని ఇక భూమికి ఆస్తి ఇవ్వకుండా మీ నాన్న నీకే రాస్తారు అనగానే, ఏమో ఆస్తి విషయం పక్కన పెట్టు. గగన్ బావుతో నాకు పెళ్లి చేస్తానన్నావు. ఇప్పుడేమో ఊరి జాతరలో వారిద్దరూ భార్యాభర్తలను తెలిసిపోయింది. ఇప్పుడు అమ్మవారి నవరాత్రుల్లో కూడా వాళ్ళిద్దరూ కలిసికట్టుగా వస్తారు అనగానే, హే, నీకు అదే తెలుసు. అసలు గగన్ భూమి మెళ్ళలో తాలిబొట్టు కట్టలేదని చెప్పి భార్యగానే అంగీకరించలేదు. శారద మంచితనంతో భూమి వాళ్ళ ఇంట్లో ఉంది అంతే అనగానే, నిజమే మమ్మీ. సరే, జాతరకి, అమ్మవారి జాతరకి బావ వస్తాడు కదా, నేను బావకి దగ్గరవుతాను అనగానే, నోర్ముయి నక్షత్ర, నాకే నచ్చటం లేదు. ఎందుకంటే ఎంతైనా చెర్రీ నీకు భర్త కదే అనగానే, మమ్మీ, నీకు నాకు సెంటిమెంట్లు వర్కౌట్ అవ్వదు. గోరింటాకు, నేనేం చీర కట్టుకోవాలో పద చెప్దువు అని చెప్పి గబగబ గోరింటాకుని తీసుకుని వెళ్తుంది ఇక నక్షత్ర. ఇది ఇలా ఉండగా శారద చాలా సంతోషపడుతుంది. అమ్మ భూమి, నువ్వు నాట్యం చేయడం వల్ల మీ అమ్మగారు పుట్టిన ఊరు సిరి సంపదలతో విరజిల్లిందంట. అందుకే మరోసారి మనకి దసరా మహోత్సవాలకి ఆహ్వానం అందించారు. చివరి రోజు విజయదశమి రోజు వెళ్ళబోతున్నాము. అలాగే మీ ఇద్దరూ ఆ పూజలో కూర్చొని అక్కడ అమ్మవారిని ప్రసన్నం చేసుకోండి అనగానే, అమ్మ, మేమిద్దరం ఎందుకు, భూమిని తీసుకువెళ్ళు అనగానే, బావా, నువ్వు నాకేమవుతావు, భర్తవి కదా అని అంటుంది. అని నువ్వనుకుంటే సరిపోతుందా అని అంటారు. ఇంతలో శివ వచ్చి, అక్క, బావ ఎప్పటికీ అనుకోడు అనగానే, ఎప్పటి నుండి
ఈవిడ గారిని అక్క అని మొదలుపెట్టావు అని అంటారు గగన్. అదేంటి బావా, నువ్వు బావ అయితే అక్క అక్కే కదా, అందుకే అలా అంటున్నాను అనగానే ఇంతలో పూర్ణి వచ్చి, అన్నయ్య మొన్న మేము రాలేదురా, ఈసారి అమ్మవారి జాతరకి అందరం వెళ్దాము. అమ్మ కోలుకొని ఇంటికి వచ్చింది, నువ్వేమో దీక్షలు చేపట్టి అమ్మ ప్రాణాలు కాపాడావు, మరి ఎందుకు అమ్మవారి జాతరకి రావటం లేదు? భూమి వాళ్ళ అమ్మగారి పుట్టిన ఊరు చూడాలనిపిస్తుంది అని అంటుంది పూర్ణి. సరే, మీ అందరి కోసం వస్తాను, కానీ అక్కడ నాకు ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు అనగాని, నేను ఇబ్బంది పెట్టను బావా, కానీ భారీగా మీరు పోయినసారి నేను డ్యాన్స్ వేస్తుంటే గాజు పెంకులకి మీరు అడ్డుగా వచ్చిన ఆ రౌడీల్ని చితకబాదారు. అలాగే నేను అఖండ జ్యోతిని ఆ శివయ్యకి అర్పించేటట్టు మీరే చేశారు. మీరు అవునన్నా కాదన్నా ఆ దేవుడి సాక్షిగా మీరు నా భర్తని మీకు తెలుసు, నాకు తెలుసు అనగానే, అమ్మా అని అంటారు. ఒరే, నేను సంతోషంగా ఉండాలా కాదా అనగానే, నువ్వు ఉండాలమ్మా, సరే రేపు వెళ్దాంలే అని అంటారు గగన్. ఇక శోభాచంద్ర పుట్టిన ఊరు ఇరు కుటుంబాలు చేరుకుంటారు. పట్టు వస్త్రాలతో, సారే చీరతో ఇటువైపు శరత్చంద్ర ఫ్యామిలీ, అటువైపు శారద ఫ్యామిలీ శోభాచంద్ర పుట్టిన ఊరు చేరుకుంటారు. ఊరు పెద్దలంతా ఇరు కుటుంబాలను చూసి చాలా సంతోషపడతారు. ఏది ఏమైనా మీ ఇరు కుటుంబాలు ఈ ఊరు వచ్చి మా ఊరిలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలని మేము మరోసారి ఆహ్వానించాము. మా ఆహ్వానాన్ని మీరు మన్నించి వచ్చారు, రండి అని చెప్పి ఊరి వాళ్ళంతా ఆహ్వానిస్తూ ఉంటారు. ఇటు శారద ఫ్యామిలీకి, అటువైపు శోభాచంద్ర శరత్చంద్ర ఫ్యామిలీకి. ఇక కృష్ణప్రసాద్ శారద వైపు చూస్తారు. అమ్మయ్య, శారద కోలుకుంది, శారద సంతోషంగా ఉంది, ఎంతైనా నా కోడలు భూమి శారదని చూసుకుంటుందిలే, నా కొడుకు మనసే మారాలి, వాడు బంగారం అని చెప్పి మనసులో చాలా ఆనందపడుతూ ఉంటారు కృష్ణప్రసాద్. ఇక ఊరి పెద్దలంతా ఈరోజు విజయదశమి, అమ్మవారు విజయోత్సవాలు జరుపుకుంటారు. అలాగే మీ ఇరు కుటుంబ వాళ్ళు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించండి అని చెప్పడంతో ఇటు నక్షత్ర చెర్రీ వచ్చి సమర్పించబోతూ ఉంటే, ఆగండి, శోభాచంద్ర కూతురైన భూమి గారు ఫస్ట్ ఈ అమ్మవారికి సారే సమర్పించాలి అని అంటారు ఊరి పెద్దలు, పంతులు గారు. కోపంతో ఊగిపోతూ ఉంటారు శరత్చంద్ర, అలాగే అపూర్వ. అదేంటి, అది ఎప్పుడో అనగానే, చూడండి శరత్చంద్ర గారు, మీ కుటుంబాల్లో ఏమైందో తెలీదు, సాక్షాత్తు వాళ్ళమ్మ స్వరూపమై మా ఊరు వచ్చిందని నమ్ముతాము. ఈ ఊరు కోసం శోభాచంద్ర ఎంతో చేశారు, అలాంటి తన కూతురు ఏకైక వారసురాలకి మేము అన్యాయం చేయలేము, అందుకే తనతోనే అమ్మవారికి సారే ఇప్పించాలి అని చెప్పి పంతులు గారు, ఊరి పెద్దలు ఇటు శరత్చంద్రకి అపూర్వకి గట్టి పెడుతూనే ఉంటారు. ఇక ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోతారు. ఇక అటువైపు గగన్ని చూసి ఇక నక్షత్ర, బావ చాలా అందంగా ఉన్నాడు కదా చెర్రీ అనగానే, ఎప్పుడు మా గగన్ అన్నయ్య చాలా అందంగా ఉంటాడు, తన పక్కనున్న భూమి ఇంకా అందంగా ఉంది, వాళ్ళిద్దరిని చూస్తుంటే నా కళ్ళు నిండిపోతున్నాయి అని అంటారు చెర్రీ. ఏం మాట్లాడుతున్నావు అనగానే, నక్షత్ర, నాకు కాలాలని నువ్వెన్ని డైలాగులు వేసినా నిజం మాత్రం వాళ్ళిద్దరిని చూస్తుంటే నీకు కుళ్ళుగా ఉంది, అందుకే వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు కన్నుల పండుగగా ఉంది అని అంటారు చెర్రీ. ఇక శారద, నాన్న ఇద్దరు పీటలపైకి వెళ్ళి ఇక కూర్చొని అమ్మవారికి సారె సమర్పించండి అనగానే, అమ్మ నేను వెళ్ళను అని అంటారు. ఏంటి నాన్న, ఇక్కడ కూడా మారం చేస్తావా అనగానే, బావా ఎందుకు బావా, మీరు నా భర్తని మనసా వాచా కర్మనా, అంతా నాకు తెలుసు, మీరెందుకు నా మాట నమ్మటం లేదు అని చెప్పి అంటుంది. ఇక భూమి, చూడు భూమి, నేను ఎవరికి అన్యాయం చేయాలనుకోవటం లేదు, నాకు కొంచెం కూడా నీ మెడలో తాలిబొట్టు కట్టినట్టు గుర్తు కూడా లేదు, కానీ నువ్వన్నట్టు నేను తాలిబొట్టు కట్టానని నీతో పూజలు చేసి నీతో కాపురం చేస్తే రేపటి రోజు పెళ్లి జరగలేదని అందరికీ తెలిస్తే నీకు నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను, అందుకే ఒక మగవాడిగా నేను హద్దులు దాటాలనుకోవటం లేదు అనగానే, బావా నువ్వు చెప్తున్నది కరెక్టే, కానీ ఆ అమ్మవారు సాక్షిగా మీరే నా భర్త అని చెప్పి అంటూ ఉంటుంది భూమి. ఇదంతా చెర్రీ వింటారు. అన్నయ్య పక్కకి రా అనగానే, ఇంకా నువ్వు భూమిని నమ్మటం లేదా అనగానే, ఒరే చెర్రీ, పెళ్ళి కాలేదని నాకు అనిపిస్తుంది, పెళ్ళి అయ్యిందని భూమి కనిపిస్తుంది, మీరందరూ నమ్ముతున్నారు, రేపటి రోజు పెళ్ళి కాలేదని నిజం తెలిస్తే
ఒక పెళ్లి కాని అమ్మాయితో ఇప్పటిదాకా సంసారం చేశాను అని చెప్పి నలుగురు నన్ను తప్పుగా అనుకుంటారు. భూమి జీవితమే ప్రశ్నార్థకరంగా మారిపోతుంది. అందుకే అని అంటారు. ఓ అదా అన్నయ్య, భూమిని ఇంతకుముందు ఎంతగానో ప్రేమించావు, పెళ్లిదాకా వచ్చి ఆగిపోయింది. అసలు భూమి ఎవరో నీకు తెలుసా అన్నయ్య అని అంటారు. ఎవరు? అదిగో అక్కడున్న పొగరబోతూ శరత్చంద్ర కూతురే కదా. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అందరూ బాగుంటే భూమికి చాలు. తను ఏదంటే అదే చేస్తుంది. తనకి ఆ ఉదయ్ గారితో పెళ్ళి ఇష్టం లేదు. అందుకే ఈ డ్రామా మొదలుపెట్టింది అనగానే, ఆపన్నయ్య, నీ నోటి వెంట భూమి గురించి ఇంత తక్కువగా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. అందుకే నీకొక నిజం చెప్తాను. నువ్వు నీ చిన్ననాటి సిరిమువ్వని అనుకోకుండా 5 ఏళ్లప్పుడు కలిశావు. మరి ఆ చిన్ననాటి సిరిమువ్వ ఎవరన్నయ్యా అనగానే, ఎవరు చెర్రి నీకు తెలుసా అనగానే, తెలుసన్నయ్య, ఎవరో కాదు, మన భూమిని నీ చిన్ననాటి సిరిమువ్వ. 5 సంవత్సరాలప్పుడు శోభాచంద్ర గారి కూతురైన భూమిని నువ్వు కాపాడావు. తను మంటల్లో కాలిపోతున్న తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడి ఇక టెడ్డీబేర్లో ఆ బొమ్మని బయటికి విసరడంతో అనుకోకుండా నీకు దగ్గరయ్యింది. నీకు తెలుసా అన్నయ్య, శోభాచంద్ర గారికి మన నాన్న చెల్లి అని పిలుస్తారు. అలాంటి చెల్లెల కూతురే మన భూమి. అందుకే భూమి అంటే నాకు చాలా అభిమానం. ఈ చిన్న నిజం అని నేను అనుకోను, కానీ ఈ విషయం నీకు చెప్పాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను. భూమి నీ సిరిమువ్వే అనగానే ఇక గగన్ ఒక్కసారిగా చెర్రీ మాటలకి నమ్మలేకపోతాడు. అమ్మవారి వైపు చూస్తూ ఉంటాడు. అమ్మా, నిజంగా నా చిరనాటి సిరిమువ్వ భూమినా? మరి నాకు దగ్గరగా ఎలా వచ్చిందమ్మా అనగానే, అదే విధి అన్నయ్య. ఆ విధిని ఎవరూ తప్పించుకోలేరు. ఇప్పుడు నీ భార్య అయిన భూమి అబద్ధం చెప్తుందని అనుకుంటావా అనగానే, లేదు చెర్రి, నాకు ఆ పెళ్ళి గుర్తులేదు. కానీ నా చిన్ననాటి సిరిమువ్వని ఇక్కడ అమ్మ, అలాగే అటువైపు భూమి నాన్నైన శరత్చంద్ర అమ్మవారి ముందు అందరి ముందు నేను భూమికి తాళిబొట్టు కడతాను అనగానే, అన్నయ్య, నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. మీ పెళ్ళి ఎలా జరిగిందో మీకు తెలీదు, కానీ అందరి సమక్షంలో మరోసారి మీ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే అందరం సంతోషిస్తాం అనగానే ఇక చెర్రీని కౌగిలించుకొని కళ్ళల్లో వస్తున్న ఆనంద బాష్పాలు తుడుచుకొని శరత్ దగ్గరికి పరుగు పరుగున వస్తారు. అమ్మా, సారికి అన్నీ సిద్ధం చేశారా అనగానే, బావా, సారికి సిద్ధం చేశాము. ఊళ్ళో వాళ్ళు ఒప్పుకున్నా అదిగో మీరు ఒప్పుకోవటం లేదు అనగానే, ఎవరన్నారు? అమ్మ కోసం, ఆ అమ్మవారి కోసం, నా చిన్ననాటి సిరిమువ్వ కోసం ఏదైనా చేస్తాను అనగానే, చిన్ననాటి సిరిమువ్వ అని అంటుంది. భూమి, నాకు నిజం తెలిసిపోయింది. నా చిన్ననాటి సిరిమువ్వవి నువ్వే అని చెప్పి మనసులో చాలా ఆనందపడుతూ ఉంటారు గగన్. ఇక అమ్మవారి సారి సమర్పించాలి అంటే ఇక మరోసారి 3 ముళ్ళు నీ భార్యకి వెయ్యి బాబు అని అంటారు. ఇక శారద సంతోషంగా భూమికి ఇక మరోసారి తన కొడుకు గగన్తో తాళిబొట్టు కట్టిస్తుంది. గగన్ చాలా నవ్వుతూ ఉంటాడు, చాలా ఆనందంగా ఉంటాడు. బావలో ఏంటి ఇంత మార్పు అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇటువైపు నక్షత్ర షాక్ అయిపోతుంది. అపూర్వ మాత్రం, ఇదేంటి ఈ ఊరిలో మరోసారి పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పి ఇక అలాగే కోపంగా చూస్తూ ఉంటుంది. భూమి గగన్కి మరోసారి విజయదశమి రోజు అమ్మవారి ఎదుట 3 ముళ్ళతో ఒకటి అవుతారు. ఇక అమ్మవారి సారె ఇద్దరు సంతోషంగా సమర్పిస్తారు. ఊరంతా అక్షింతలు వేస్తూ భూమి గగన్కి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. ఆ అమ్మవారే వాళ్ళిద్దరి పెళ్ళి అందరి సమక్షంలో చేసినందుకు భూమి గగన్ ఇద్దరు కృతజ్ఞత తెలుపుతూ ఒకరి కళ్ళల్లో ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇక ఊరి జాతర పూర్తవుతుంది. ఇటువైపు నక్షత్ర ఇంటికి వచ్చి అన్నీ విసిరి కొడుతూ ఉంటుంది. ఇటు గోరింటాకుని అటు వాళ్ళ అమ్మని కొడుతూ ఉంటే ఇంతలో ఫోన్ చేస్తారు ఏసీపీ సూర్య. ఏయ్ పిచ్చి, నీకు బాగా ముదిరిపోయిందే. ఆ గగన్ గాడు అదిగో ఆ భూమి మెడలో తాలిబొట్టు కట్టాడు, ఇక వాడిని వదిలేసే అనగానే, అమ్మ, నిన్ను చంపేస్తాను అని అంటుంది నక్షత్ర. చంపేవే, పీడ ఎరగడవుతుంది. అసలే సూర్య ఫోన్ చేశాడు అనగానే, ఎవడమ్మ వాడు అని అంటుంది. ఇన్స్పెక్టర్ బేబీ, ఎందుకంటే అక్కడ
మీ అమ్మ ఒక తప్పు చేసిందిలే అని చెప్పి అంటుంది గోరింటాకు. గోరింటాకు పీక పిసికేస్తాను. అర్జెంటుగా ఏసీపీ సూర్య నన్ను రమ్మని ఫోన్ చేశాడు. నేను అక్కడికి వెళ్తాను. బావ వస్తే ఏదో ఒకలాగా మేనేజ్ చేయి అని అంటూ ఉంటుంది అపూర్వ. ఇంతలో ఇక శరత్ చంద్ర వస్తారు. అపూర్వ, ఏసీపీ సూర్య ఫోన్ చేశారు, అందుకే నువ్వు బయలుదేరుతున్నావు, మరి నాకెందుకు చెప్పకూడదు అనగానే బావా చెప్పాలనే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా అయితే మన ఇద్దరమే వెళ్దాం. నా శోభాచంద్రని చంపిన హంతకురాలు ఎవరు అన్నది ఈరోజు చెప్తాను అన్నారు. అలాగే అక్కడ రత్నం కూడా దొరికిపోయింది కాబట్టి అది నిజం చెప్తుంది అని చెప్తూ ఉంటారు ఇక శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా చాలా సంతోషంగా శారద ఇంటికి మరోసారి చేరుకుంటారు గగన్, భూమి అందరూ. ఇక పూర్ణి అంటుంది, ఆగండి ఆగండి, మొన్న పెళ్ళయింది, ఇంటికి ఒక్కదే భూమి వచ్చింది. ఇప్పుడు నేను దిష్టి తీస్తాను, ఖచ్చితంగా ఒకరి పేర్లు ఒకరు చెప్పుకొని లోపలికి రావాలి అని చెప్పి అంటుంది పూర్ణి. ఇక శారద వదిలేవే అనగానే లేదమ్మా వీళ్ళు ఇలాగే అంటారు అని చెప్పి హారతిస్తూ, భూమి వదిన నువ్వెవరితో వచ్చావు అనగానే నేను మా బావతో వచ్చాను అనగానే నోనో, కృష్ణప్రసాద్ శారదత్తయ్య కొడుకైన గగన్ బావ భార్యనైన భూమిని వస్తున్నాను అని అంటుంది. సూపర్, మరి అన్నయ్య నువ్వురా అనగానే నేను శరత్ చంద్ర శోభాచంద్ర కూతురైన భూమి, నా భార్య అయిన భూమితో ఇంట్లో అడుగు పెడుతున్నాను అనగానే మరి భూమి నీ భార్య కదా అని అంటుంది. నా భార్య ఎప్పుడో అయిపోయింది అని చెప్పి అంటారు గగన్. ఇద్దరు ఇక కుడికాళ్ళు పెట్టుకొని శారద ఇంటికి వస్తారు. శారద ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి. ఇలా భూమి గగన్ తన సిరిమువ్వే అని తెలుసుకోవడంతో మరోసారి మనస్ఫూర్తిగా తాలిబొట్టు కట్టి ఇక శారద ఇంటికి చేరుకుంటారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.